అమ్మయ్యా, వాడి ఇంటర్వ్యూకి రాలేదు. ఈ ఉద్యోగం నాదే. ఏయ్ వచ్చేసా. రే విశ్వా, రా కూర్చో. ఎరగడ్డం అమ్మాయిని తగిలిస్తే నా పని అయిపోతుంది అనుకున్నావా? పావులాడించేవాడు ముందు వానపాము తోకెత్తి నిలబడిందని నా దగ్గర గారడీలొద్దు, తాయెత్తు పగిలిపోద్ది. మనం వచ్చిన తాయత పాల్గొట్టడానికి కాదు, ఇంటర్వ్యూకి. అలాగే బాస్ వస్తున్నాడు. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ కంపెనీకి ఇద్దరు బాసులా? మేము బాసులం కాదు, బాస్కి నేను కుడి చేయండి. నేను ఎడం చేయి. ఏ ఆయనకి చేతులేవా? ఉన్నాయి, కానీ ఆయన చేతులు మా చేతుల్లో ఉన్నాయి. బాస్ ఏం చేయబోతున్నాడో ఆయన కంటే ముందు మాకు బాగా తెలుసు. సార్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. అక్కడికి నేనేదో సుఖాల్లో ఉన్నట్టు. సార్ మీరు కనుక అంటే మీరు సుఖపడచ్చు, నేను సుఖపడచ్చు. నువ్వు చెప్పే చాలా అసహ్యంగా ఉంది. పూర్తిగా వినండి సార్, ఈ ఉద్యోగం ఎలాగైనా నాకే ఇప్పించండి ప్లీజ్. ఎలా కుదురుతుందయ్యా? ఇక్కడ ఉన్నది ఒక ఉద్యోగం, ఇంత కాంపిటీషన్. బాస్ కి బాసులు మీరు తలుచుకుంటే ఉద్యోగం నాకే వస్తుంది. కావాలంటే ప్రతి నెల నా జీతంలో పావుల భాగం ఇస్తాను. ఈ పావలా ఓటాలు ₹10 ఓటాలు నాకు అక్కర్లేదయా. అదేం కుదరదు సార్, ఎంతో కొంత తీసుకోవాల్సిందే. ఎంతో కొంత కాదు, అంతా నాకు ఇచ్చేయి, నేనే ఎంతో కొంత నీకు ఇస్తాను. సరే సార్, మీ కండిషన్ అన్నిటికీ ఓకే. అది సరే గాని మా బాస్ ఉన్నాడే బుచ్చయ్య, ఆడు మామూలుడు కాదు, పరమ కంత్రి. 15 ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీలో వర్కర్ గా జాయిన్ అయ్యి వానర్ కూతురు బుట్టలో వేసుకుని ఈ ఇంటికి అల్లుడైపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పైకి పంపించేసి ఈ ఫ్యాక్టరీకి ఎండీ అయిపోయాడు. అంత డేంజర్ గాడనమాట. అంతేకాదు వాడు పిచ్చి తొగ్గలక్. ఈ ఇంటర్వ్యూకి వాడే ఓ తొక్కలో క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుని తొక్కలో డొక్కులో ఆన్సర్లు వాడే రాసేసుకున్నాడు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్ నేను నీకు లీక్ చేస్తాను. దాంతో ఆ ఉద్యోగం నీకే. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అలా అనుకో, ఉద్యోగం నీది, జీతం నాది. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రపంచంలో నేను విలువిచ్చేది రెండు విషయాలు. ఒకటి టైం, 2 మనీ. మొదటిది వేస్ట్ చేస్తే రెండోది సంపాదించలేం. అందుకే ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసి టైం వేస్ట్ చేసే బదులు అందరినీ ఒకేసారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను సార్. నువ్వు చెప్పాల్సింది ఆన్సర్. ఆన్సర్ ఎవడన్నా చెప్తాడు సార్, కానీ మీరు అడిగే క్వశ్చన్ చెప్పేస్తాను. ఏది చెప్పు చూద్దాం. వీరప్పని పట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. వాడంతా వాడి పట్టుబడితే మనం ఈజీగా పట్టుకోవచ్చు. రెండో క్వశ్చన్ నేను చెప్తాను సార్. 5వ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. 7వ క్వశ్చన్ దానికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను సార్. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ నాకు తెలుసు. నాకు కూడా తెలుసా? వెయిట్ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. గర్ల్స్ అండ్ బాయ్స్, క్వశ్చన్లు ఆన్సర్లు కూడా చెప్తున్నా ఈ ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అయిపోయింది. మీరు వెళ్ళొచ్చు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. ఇదేంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ చదివి చెప్తున్నంత ఈజీగా చెప్తున్నారు. తెలివితేటలు సార్, తెలివితేటలు. కోట్లు ఖర్చు పెట్టినా చేయలేని పని కొంచెం తెలివితేటలు ఖర్చు పెడితే చేసేది సార్. అలాంటి బ్రెయిన్ నాకుంది సార్, నాకే ఉద్యోగం సార్. వాడికంటే ఎక్కువ నాకుందండి. ఒకసారి మీ ఇద్దరు నాకు నచ్చారయ్యా, కానీ ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఇంకో అవమానపరచడం నాకు ఇష్టం లేదు. అందుకని మీ ఇద్దరు ఒక 6 నెలల పాటు నా దగ్గర ఫ్రీగా పనిచేయండి. మీ ఇద్దరులో ఎవరు నాకు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అప్పటిదాకా మీరు మా గెస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు. ఓకే సార్. 1 మినిట్ సార్. రేపు స్టేషన్ నుంచి మా అమ్మాయి శశిరేఖ వస్తుంది. మీ ఇద్దరు కూడా నాతో పాటు ఎయిర్పోర్ట్ కి వస్తే మా అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే సార్. అలాగే సార్. మీరుండండి. ఎరా మీ ఇద్దరు వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశారని తెలిసిన ఆ ఇద్దరికే ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎందుకు సార్? ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా పనిచేసిన మీ చేతే నాకు నో ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ. ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏం మాయ చేయాలి? 1 మినిట్. ఎక్కడికి? మాయలు మంత్రాలు నేర్చుకొస్తాను. అంత టైం లేదు. దా, ఆ విశ్వగాడు ఎక్కడరా? అమ్మాయి గారు ఒకరిని ఫ్లూట్ నేర్పడానికి, ఒకరిని యోగా నేర్పడానికి ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు. ఓ, ఫ్రీగానా? మీ అమ్మాయి కదా. మురుగా మురుగా మురుగా, ఇదేం ఆసనం? శవాసనం. దీనివల్ల ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. రిలాక్స్ రిలాక్స్. మురుగా, మరి మిగతా ఆసనాలు నేర్పవా? రేపు నీకు అష్ట కష్టాసనం, అతి భ్రష్టాసనం, ముష్టి నష్టాసనం నేర్పిస్తాను. ఈ ఆసనాల పేరు నేను ఎప్పుడు వినలేదే. హే, నేను వినలేదు, రీసెర్చ్ చేస్తున్నాను. ఆ విశ్వగడ నీకు ఫ్లూట్ నేర్పిస్తున్నాడా? ఈ రోజు నుంచి నేర్పుతా అన్నాడు. నమ్మొద్దు. వాడి మాటలు నమ్మి ఎంతో మంది ఫ్లూట్ కొనుక్కుని చెడిపోయి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ లిస్ట్ లో మిమ్మల్ని చేరుస్తాడు. నిజంగా? ఒట్టు. అదే జరిగితే వాడి ఉద్యోగం నుంచి తీసేస్తాను. అదే నాకు కావాల్సింది. నువ్వు హైదరాబాద్ వచ్చింది ఉద్యోగం చేయడానికి, ఫ్లూట్ వాయించడానికి? అది అమ్మాయి గారు. అసలు ఆ కాంట్రాక్ట్ నాకు వస్తుందో రాదో అని ఎంత టెన్షన్ పడిపోతున్నావు తెలుసా? మీరేం టెన్షన్ పడకండి సార్. మీ కాంట్రాక్ట్ వచ్చేలా చేసే పూచి నాది. మరి నాకేం ఇస్తారు? అలా అయితే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్, ఇలాంటి విషయాలు సడన్ గా చెప్పకుండా గుండె అయిపోద్ది. సార్,
నిజంగా చెప్తున్నారా సార్? 100%. నా ఆస్తిని ఇంతకింత డెవలప్ చేసే బ్రెయిన్ నీకుంది. అందుకే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పారా, ఎస్ సార్. ఫాలో మీ. ఓకే బై సార్. ఏడ్చావు. నో ఐఎమ్ వెరీ బిజీ. ఈ కాంట్రాక్ట్ వర్క్ అయిపోగానే నేను వెంటనే సింగపూర్ వెళ్ళిపోవాలి. బాయ్. చూసావా వాడి కంగారు? ఆ కంగారుతోనే వాడిని డుమ్కి కొట్టించాలి. యా, ఈ కాంట్రాక్ట్ ఓకే చేస్తేనే నేను బుచ్చయ్య గారికి అల్లుడిని. నే గిల్లుణ్ణి. అయితే ఇల్లు గిల్లు గిల్లుతా. వెళ్ళు. యా. ఐ హావ్ నో టైమ్ టు డు హాయ్ దట్. మిస్టర్ మేల్కోటే, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? మీ బల్లా, భయంత్ బల్లా. భయన్ భల్లా. యా, డ్రైవింగ్ ద ఫ్లైట్, ల్యాండింగ్ ఆన్ ద ఫీల్డ్స్. మీ ఫ్లైట్ తింపింది నేనే. రియలీ ఆశ్చర్యంగా ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఐఎమ్ సారీ. ఓ బుచ్చయ్య గారా? ఆ. బుచ్చయ్య గారు వాజ్పేయి గారిని ఎప్పుడు కలిశారు? కాదు, వాజ్పేయి గారే బుచ్చయ్య గారిని కలిశారు. బుచ్చయ్య గారితో సోనియా గాంధీ, బుచ్చయ్య గారితో జార్జ్ బుష్, బుచ్చయ్య గారితో రజనీకాంత్, బుచ్చయ్య గారితో చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. యు నో మిస్టర్ మేల్కోటే, బుచ్చయ్య ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సీ ద ఫొటోస్. యా బుచ్చయ్య గారంటే ఫేమస్ కాంట్రాక్టర్ కదా. మీకు తెలీదా? తెలుసు. ఆ. మేం చేయబోయే ఒక కాంట్రాక్ట్ కి ఆయన టెండర్ పెట్టారు. Is it? సో యు ఆర్ వెరీ లక్కీ. Yeah. మీరు కళ్ళు ముక్కు చెవులు అన్ని మూసుకుని ఆ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చేయచ్చు. వై నాట్? హీస్ అ గ్రేట్ మ్యాన్. ఆఫ్ కోర్స్. ఈ కాంట్రాక్ట్ డెఫినెట్ గా బుచ్చయ్య గారికే ఇస్తాం. Oh. ఐ థింక్ వి షుడ్ ఫైనలైజ్ ఆన్ దిస్. Definitely, ఎనీవే definitely. మిస్టర్ రాస్. ఎక్కడికి వెళ్ళావయ్యా బాబు? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే. ఏమైంది? ఆ శశిరాక్ స్విమ్మింగ్ పూల్కి వెళ్తే ఆ మురుగన్ గాడు ఫాలో చేశాడు. దేనికి? దేనికంటావేంటి? విక్రమార్కులాగా అమ్మాయిని ఫాలో చేసి 100 మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నాడు. 100 వాడి బొంద. వాడికి మిగిలేది 0 మార్కులే. పద. పిల్లి గడ్డం గడు ఉన్నాడు, నా గుండెకాయ కనిపించట్లేదేంటి? వస్తది, కంగారు పడకు. హాయ్, హాయ్. కెన్ యూ స్విమ్ విత్ మీ? నో, ఐ హావ్ జలగండం. ఓకే. జలగండం కాదురా, నీకు నా చేతిలో యమగండం ఉంది. కాసుకో. క్యాచ్. అబ్బాయి, నువ్వు వెంటనే వెళ్ళి నీళ్ళల్లో దూకు. నీ ఈత చూసి ఆ అమ్మాయి చేపపిల్లలు వచ్చి నీ ఒళ్ళో పడాలి. వెళ్ళు, దూకు. నీకేతొచ్చా? నాకు రాదు. మరి నేను నీళ్ళలో దూకితే నన్ను కాపాడేది ఎవరు? నీకు కూడా ఈత రాదా? అదే కదా నేను చెప్పేది. ఓ ఓకే, నేను స్విమ్ డ్రెస్ వేసుకొని వస్తాను. సీ యూ. ఇదే శత్రునాశన ఆయుధం, ఆ? గొడుగాస్త్ర. ఏం చేస్తావు? చూడు. ఓకే. దేవుడా! మురుగా, ఈత రాదు, అందులోనూ జలగండం. మునుగుతున్నాడా? ములుగుతున్నాడు. మునుగుతున్నాడా? మునిగిపోయాడా? మొలగలేదు. యా. ఆ పిల్ల మొలగనిస్తేగా. ఏ పిల్ల? అదే నీ గుండెకాయ. మురుగా. ఈ ఘోరాన్ని నేను చూడలేను. నేను కూడా చూడలేదు. గుడిగడ్డెట్టి. నాగరాజు నిద్రలేచాడు. నాగరాజు నిద్రలేచాడు. జై హో నాగరాజా, జై హో. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? మీరు మన నాగలోకంలోనే ఉన్నారు నాగరాజా. నాగలోకం ఏంటి? మన భూలోకం కదా. అప్పుడప్పుడు పిక్నిక్ల కోసం భూలోకం వెళ్ళొస్తూ ఉంటాం తప్ప మన లోకం ఈ నాగలోకమే నాగరాజా. నాగరాజు కాదా, నా పేరు బాలరాజా. మీరు పొరబడుతున్నారు. మీ పేరు నాగరాజే. నాగరాజు కాదా, నా పేరు బాలరాజు. మా బాబు పేరు పైడిరాజు. తప్పు గట్టిగా అరవకూడదు. పైగా మీ తండ్రి గారి పేరు పైడిరాజు కాదు, పెదనాగరాజు. అదుగో విశ్రమించుచున్నారు. ఆయన ఏం కలిసింది అలా పడుకున్నాడు? పడుకోలేదు నాగరాజా, కుబుసం విడుస్తున్నారు. చా, మరి మేము విడవమా? మీరు ఆల్రెడీ విడిచేశారు యువరాజా. అది ఎక్కడుందేంటి? గాలిలో కొట్టుకుపోయింది నాగరాజా. ఏంటో నాకు అంతా కన్ఫ్యూజన్గా ఉంది. మిమ్మల్ని సొత్తుంటే అప్పారావు పాపారావులా కనిపిస్తున్నారే. మా పేర్లు అవి కాదు. వీడు కట్లపాము, నేను తాచుపాము. ప్రణామములు. వీళ్ళెవరా? మన ఆస్థాన నాగ నర్తకులు. నీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేశాం.
ఇది ఖైదీ సినిమాలో చిరంజీవి పాట కదా? కాదు నాగరాజా, ఇది మన జాతీయ గీతం. బహుశా తెలుగు సినిమా వాళ్ళు దీన్ని కాపీ కొట్టుంటారు. ఇదంతా చూస్తున్న పిచ్చెక్కేస్తుంది. లేదు నాగరాజా, మీకు పిచ్చి పుట్టినప్పుడే ఉంది, ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అమ్మా నాగమణి, నాగరాజు అన్నయ్య నిద్రలేచాడు. పాలలో గుడ్డు కలుపు తీసుకురామా, అది తాగి కాలకోట విషయం కక్కుతాడు వీడు. నీది కూడా చెల్లెల మీదకి అలా వెళ్ళిపోకూడదు, తప్పు. చెల్లెలు చాలా వర్స్ట్ గా మాడుతున్నారు, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగబాల నీ చెల్లెలు. అవునన్నయ్య. అన్నయ్య శశి, నువ్వు కూడా నన్ను అలా పిలుస్తావేంటి? మరి ఎలా పిలవను భయ్యా? భయ్యా నిజంగా శశి నా చెల్లె ఏంటి? శశి కాదు, నాగబాల. అదే ఆ నాగబాల నా చెల్లి ఎలాగవుద్ది? నాగబాల నీకు చెల్లెలో కాదో నాకు తెలియదు. నువ్వు మాత్రం నాగబాల కన్నయ్యవి, అందుకే నాగబాల నీకు చెల్లెరు, అంతే. వాడు స్పృహలోకి వచ్చేలాగా ఉన్నాడు. నేను ఒప్పుకోనా? చేసి నా చెల్లి ఏంటి? కావాలంటే మీ చెల్లెలు చేసుకోండి. అసలు ఇది నాగలోకమని గ్యారంటీ ఏంటి? ఒక పోం కూడా కదలలేదా? నేను అమెరికా వర్షం పడుతుందిరా. మీరా? మేమేరా. ఎన్ని గుండెలరా మీకు? మమ్మల్ని చంపాలని చూస్తారా? రేయ్, మేం తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ శవాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేస్తాం. నాగరాజు తిట్టదు, కాటడిపోద్ది. నాగరాజా? ఆడవడరా? నేను నాగరాజు, నువ్వు పెద్ద నాగరాజు. మనదే నాగలోకం, పోయా పాతాల లోకం, నీ యమలోకం. మీరిచ్చిన ఒక్క స్ట్రోక్ కి మా వాడు పిచ్చిమా లోకంలా మాట్లాడుతున్నాడు. ఈసారికి వదిలేసేయండి. వదిలేస్తాం. మా మాట విని మర్యాదగా అమెరికా వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా మా చేతుల్లో చేస్తారు. అలాగే. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. వెళ్ళండి. వెళ్ళండి. వెళ్తామండి, లేకపోతే కొడతారా? అరే కొడతారా? కొట్టేటట్టున్నారా? పోదాం. వీడు ఫిక్స్ అయిపోయాడు. నాగరాజు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ బాలరాజు గడి ఇండియా వదిలి వెళ్ళలేదంటే వాడు శశిరేఖను పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నాడనమాట. వాళ్ళు అమెరికా వెళ్ళిపోతామన్న ఈ బుచ్చేగాడు వాళ్ళని అళ్ళనిచ్చేలా లేడు. ఎటువంటి పరిస్థితుల్లో బుచ్చేగాడు గెలవడానికి వీల్లేదు. మేము లేనప్పుడు ఆ బాలరాజు గడి తోక జాడిస్తే తోక కట్ చేస్తా. అక్కర్లేదు, వాడికి ఇంకో జన్మ చూపించండి. ఈసారి గెటప్ వేస్తే శశిరేఖ సొంత చెల్లెని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, వాడికి గెటప్ వేయాలో నేను తెంచేస్తా. హాయ్, నమస్కారం నాగరాజు. నాగరాజు లేడు, ముగరాజు లేడు. ఐఎమ్ బాలరాజ్. శశి, నీకు విషయం తెలుసా? ఏంటి? మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు. అంటే బలవంత పెళ్లి. ఎప్పుడు? అబ్బా అని సీక్రెట్స్ నీకు చెప్పకూడదు. ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుని అనమాట. నువ్వు నారదువు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో చిన్న మాట. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుని కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఈడెవడో? కృష్ణ అపచారం, బలరాముడు. బలరాముడా? ఎంత వీక్గా ఉన్నాడంటే సొగర తగిలిందా? బాడీలో బలం లేక పేర్లు అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏం రేపల్లె అంటే తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు. కృష్ణ. మాధవా. కృష్ణ, ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలు సుభద్ర. ఈ జన్మలో కూడా చెల్లెలు మారలేదా? ఇదిగా ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లే. ఈ చెల్లి నీ చెల్లే. ఇంకెందుకు ఈ జన్మ? చిన్ని కృష్ణ, కడుపారా ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఎంతకంటే ఏం చేయగలం? ఆదిదేవుడు అయిన నీలో ఎప్పటికీ హాస్యం పోలేదయ్యా. అది కూడా జన్మ జన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గెటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను. ప్లీజ్ నన్ను కనిపించకండి. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య. నీకు నేను 3 విషయాలు చెప్తాను. 1, ఈమె నీ చెల్లి. 2, ఈమె నీ చెల్లి. 3, ఈమె నా చెల్లి.
4 ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే ఒప్పుకుంటున్నాను. ఈమె నా జన్మ జన్మల సోదరి. అయితే పడుకుని నిద్ర. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరాం కొండెత్తి. ఓకే నువ్వు వచ్చి. బాయ్ కృష్ణన్న. బాయ్ హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. అచ్చం ఈ గడపలో పెళ్లి కొడుకులా ఉన్నావు బాస్. ఏడు సేవులే. ఈ గెటప్ అయితే ఎవడన్నా పెళ్లి కొడుకులానే ఉంటాడు. నా పెళ్లికి రౌడీలతో పెద్ద మనుషులు ఎవరు రారా? మీ పెళ్లి చాలా సీక్రెట్ కదా సార్. అయితే ఈ పెళ్లి జరుగుతున్నట్టు మీకు తెలియకూడదు, మాకు తెలియకూడదు సార్. ఓహో అక్కడే సరే లాకు. ఎందుకే పెళ్లి కూతురు బయలుదేరిందా? అందివే సార్. పదండి పెళ్లి చేసుకుందాం. రేయ్, మనందరం ఒకే మాట మీద ఉండి ఆ పైడి రాజుగాడికి ఈ కోటి లక్ష్మికి పెళ్లి చేయించాలి. ఓకే మీరు జగ్గారావు దుర్గారావు. వన్స్ అపాన్ ఎ టైం బిల్లా రంగాలు ఎంత పాపులరో ప్రజెంట్ డేస్ లో మేమిద్దరం అంత పాపులర్. దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలని వచ్చాం. అయితే ఓకే. శశి కోటిలక్ష్మి దీన్ని తీసుకొచ్చారండి? కోటి లక్ష్మి జ్యోతి లక్ష్మి కాదు, ఈ అమ్మాయి శశిరేఖ. అలా శశిరేఖ హిందీ హీరోయిన్ రాకే తేడా తిని లగానగాళ్ళగా అంతనా? నాకు బ్రెయిన్ లేదు కానీ కళ్ళు ఉన్నాయి. నీ కళ్ళతో కాదు మా కళ్ళతో చూడు. ఎలా నీ నేత్రదానం ఎవడకు కావాలా? మా కళ్ళు మాకున్నాయి. ఈ పిల్ల డెఫినెట్ గా శశిరేఖ. మరేంటనుకున్నావు? రౌడీల మాట నమ్మకపోతే ఎలాగా? సారీ బెదరా, అనవసరంగా మీ కిరాయి గుండెలు హట్ చేశాను. శశి మళ్ళీ కోటిలక్ష్మి వచ్చిందండి. చూడదాయి బాబు. అజ్జి బాబోయ్, టీవీలో ఛానల్ కూడా ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవ్వవు. శశిరేఖ నిజం చెప్పు, నువ్వు కోటిలక్ష్మి కాదు కదా? బాలరాజు, నీ మీద మోసపడి మనసు మార్చుకుని వస్తే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. మళ్ళీ ఛానల్ సేంజ్ అయ్యి లోపే నీ మెల్ల తాలికెట్టేస్తాం. అయ్యా పెళ్లి కొడుకులు రావాలి. అయ్యా అక్షంతలు తీసుకోండి. ఓం శుక్లాం భద్రం విష్ణుం శశివర్ధనం. నేను చూస్తే కన్ఫ్యూజ్ అవుతున్నానండి. ఒకసారి పక్క చూసి అక్కడ శశిరేఖ ఉందో కోటిలక్ష్మి ఉందో చెప్పరా? అవును బాబు, నిజంగా శశిరేఖే. మామయ్య బాలాజు పెళ్లి ఎంత వరకు వచ్చింది? పెళ్లి పీటల దాకా వచ్చేసింది. మామయ్య అక్కడ కోటిలక్ష్మి ఉందా? కోటిలక్ష్మి ఇప్పుడు ఎందుకయ్యా? అయినా ఇక్కడే ఎక్కడ ఉంటుంది తెలవనా? అక్కర్లేదు, అక్కడ కోటిలక్ష్మి ఉంటే ఇక్కడ శశిరేఖ ఉన్నట్టే. మామయ్య తాళి కట్టేసి టైం అయింది, కట్టేసాక ఫోన్ చేస్తానే. సరే. కోటిలక్ష్మి పెళ్ళయిందా? అది కాదు బాబు గారు, మా వాడి పెళ్లి ఎంత వరకు వచ్చిందా అని అడగబోయి. ఫినిషింగ్ టచ్ దాకా వచ్చింది. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరిం దాసి భూత సమస్త దేవ వనితాంలో. ఫినిషింగ్. అలాగే అయితే ఈ తాలిబొట్టు పట్టుకోను ఆయన. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రాని శుభగే జీవం శరదాం శతం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియే ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్ఠిత. ఓం